నమస్కారం. ప్రతి మనిషి జీవితంలో లక్ష్మీ కటాక్షం చాలా అవసరం. ఆమె అనుగ్రహం లేకపోతే ఎంతటి వారైనా నిరుపేదలే అవుతారు. అందుకే నిత్యం ఆవిడ అనుగ్రహం కోసం తపిస్తూ ఉంటాము. లక్ష్మీ గవ్వలు మన ఇంట్లో ఉంటే సిరి సంపదలకి లోటు ఉండదు. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రుడి కూతురు. అందువలనే సముద్రంలో లభించే గవ్వలు ఆమె చెల్లెళ్ళని, శంఖాలు ఆమె సోదరులని అంటుంటారు. గవ్వలు ధనాన్ని ఉన్న చోట పూజా మందిరాల్లోనూ ఉంచుతుంటారు. గవ్వలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని, గవ్వలు దృష్టి దోషాన్ని నివారిస్తాయని, ధనాకర్షణ శక్తిని కలిగి ఉంటాయని అంటుంటారు. పూర్వం నాణాలకు బదులుగా గవ్వలు చెలామణిలో ఉండేవి. ఇప్పటికీ కూడా డబ్బులు లేని సమయాల్లో చిల్లి గవ్వలేదని అంటూ ఉంటాము. పూర్వం క్షీరసాగర మదనం సమయంలో సముద్రం నుండి శ్రీ మహాలక్ష్మీదేవి గవ్వలు, శంకు, అమృతం, హాలాహలం ఉద్భవించాయి. అందుకే గవ్వలను లక్ష్మీదేవి సోదరిగాను, శంకను సోదరిగాను పేర్కొంటారు. అందుకే గవ్వలు లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి పూజిస్తుంటారు అని ఒక కథనం. లక్ష్మీదేవి సముద్రుడికి కుమార్తె కాబట్టి గవ్వలు సముద్రంలో లభిస్తాయి. గవ్వలు, శంఖాలు లక్ష్మీదేవి సోదరులు అని కూడా అంటారు. లక్ష్మీ గవ్వలు ప్రత్యేక మరియు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. దీపావళి రోజున లక్ష్మీదేవి వస్తుందని చాలామంది పూజలు నిర్వహిస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో గవ్వలు ఆడుతూ లక్ష్మీదేవిని ఆహ్వానించే ఆచారం కూడా ఉంది. మందిరంలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటంతో పాటు శంకు, గవ్వలను కూడా పీఠంపై పెట్టి ప్రార్థించడం ఆచారంగా వస్తుంది. ఈ విధంగా పూజించే వారికి సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి. లక్ష్మీ గవ్వలను పూజించి డబ్బులు దాచే దగ్గర, బీర్వాలో, అరలలోనూ పెట్టినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం తప్పక ఉంటుంది. గవ్వలు వివిధ రంగులలో, వివిధ ఆకారాలలో లభిస్తాయి. వాటిలో పసుపు రంగులో మెరిసే గవ్వలను లక్ష్మీ గవ్వలుగా భావించి పూజిస్తారు. గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. చిన్న పిల్లలకి దృష్టి దోష నివారణకు మెడలో గాని, మొలతాడులో గాని కడతారు. వాహనాలకు నల్లని త్రాడుతో గవ్వలను కడితే దృష్టి దోషం ఉండదు. భవన నిర్మాణ సమయంలో ఏదో ఒక ప్రదేశంలో గవ్వలు కట్టాలి. డబ్బులు పెట్టే ప్రదేశంలో గవ్వలు డబ్బుకు తాకేలా ఉంచటం వలన రోజు రోజుకి ధనాభివృద్ధి ఉంటుంది. వివాహ సమయంలో వధూవరుల చేతికి గవ్వలు కడితే నరదృష్టి ఉండదు. కాపురం సజావుగా సాగుతుంది. శివుడి జటాజుటంలో, నందీశ్వరుడి మెడలో కూడా గవ్వలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో గవ్వలు ఆడుతూ లక్ష్మీదేవిని ఆహ్వానించే ఆచారం కూడా ఉంది. పసుపు రంగు వస్త్రంలో గవ్వలు పెట్టి పూజా మందిరంలో ఉంచి లలిత సహస్రనామాలతో కుంకుమార్చన చేయడం వలన ధన ఆకర్షణ కలుగుతుంది. వివాహం ఆలస్యం అవుతున్న వారు గవ్వలను దగ్గర పెట్టుకోవడం వలన వివాహ ప్రయత్నాలు శీఘ్రంగా జరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.